కల్లాలో ఆడబిడ్డలు కన్నీళ్లు పెడుతుంటే కనీసం పట్టించుకునే పాపాన పోలేదు. కానీ ప్రపంచ అందగత్తెలతో కలిసి జల్సాలు చేయడంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రులు. ఈ రోజు తెలంగాణ ప్రజల సొమ్ము 200 కోట్లు ఎవరికి కావాలి? మిస్ వరల్డ్ పోటీలకు కావాలన్నా, ఫ్యాషన్కి కావాలన్నా, ఫార్మర్కి కావాలన్నా? ఈరోజు వర్షాలు పడి కళ్ళాలలో మన ఆడబిడ్డలు రైతులు వడ్లు కొట్టుకపోతుంటే కన్నీళ్లు పెట్టుకుంటుంటే వాళ్ళ ముఖం చూసిన పాపాన లేదు. ఒక్క మంత్రి కూడా ఒక్క పొలం దగ్గర కానీ ఒక్క కళ్ళం దగ్గర కానీ పోలేదు ఇప్పటి వరకు. నిన్నటికి నిన్న ములుగులో 200 ఎకరాల పంట నీళ్ళల్లో కొట్టుకపోతుంటే కన్నీళ్లు పెట్టుకుంటుంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క అక్కడికి పోకుండా ఇక్కడ అందగత్తెలతో ఫోటోలు తీయకుండా రామప్పలో జల్సాలు చేస్తున్నారు. వడ్ల రాశుల దగ్గర కనపడుతుంటే నీళ్ళల్లో మునిగిపోతుంటే కనపడుతుంటే కూడా చూడకుండా పోయారు. ఇది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మంత్రులు చేస్తున్న పని. ఎవరు ప్రియారిటీ? తెలంగాణ సొమ్ము ఎవరి కోసం? అందగత్తెల కోసమా? ఒక పక్క ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పనిచేయకుండా కిలోమీటర్ల పొడుగున మంచినీళ్ళ కోసం నడక చేస్తుంటే ఆ మహిళలను పట్టించుకునే పరిస్థితి లేదు ఈ తెలంగాణలో. ఒక పక్క మన ఆడబిడ్డలు కళ్ళాలలో బోరుమని ఏడుస్తుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ అందగత్తెలను బస్సుల్లో తిప్పుకుంటూ వాళ్ళకి డిన్నర్లు ఇచ్చుకుంటూ జల్సాలు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నవ్వుకుంటూ కనీసం ఒక మంత్రి కాదు కదా ఒక ఎమ్మెల్యే కూడా వీళ్ళని పట్టించుకోవట్లేరు. వడ్ల రాష్ట్రాల అందాల రాష్ట్రాలు అదే చెప్తున్నాం. ఇదే 200 కోట్లు పెడితే ఇప్పటికీ ఎన్ని ఓట్లు కొనవచ్చు? ఎందుకు కొనలేకపోతున్నారు? ఈ విధంగా ఈరోజు కళ్ళాలలో రైతులు కన్నీరు పెట్టుకుంటుంటే చూసే పరిస్థితి లేదు.